బాక్సాఫీస్ దగ్గర ఇయర్ బిగ్గెస్ట్ కలెక్షన్లతో ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాస్ మూవీగా సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 1 మూవీ తెలుగు రాష్ట్రాలలో ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా సినిమాకి ఇక్కడ అడ్వాన్స్ బేస్ మీదే బిజినెస్ జరిగింది. ఒకవేళ సినిమా అడ్వాన్స్ తీసుకున్న బిజినెస్ ను రికవరీ చేయకపోతే మిగిలిన అమౌంట్ వెనక్కి ఇచ్చేయాలి అన్న కండిషన్స్ తో బిజినెస్ జరగగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో కుమ్మేసింది. తర్వాత సాలిడ్ లాంగ్ రన్ ను కూడా ఎంజాయ్ చేయగా ఒక్కో ఏరియాలో సినిమా రన్ కంప్లీట్ అవుతూ వస్తూ ఉంది. ఇప్పుడు నైజాం ఏరియాలో సినిమా రన్ కంప్లీట్ అయ్యింది. ఇక్కడ సినిమాకి ఓవరాల్ గా 40 కోట్ల రేంజ్ లో అడ్వాన్స్ బేస్ మీద బిజినెస్ జరిగింది. ఓపెనింగ్స్ లో ఓ రేంజ్ లో కుమ్మేసిన సినిమా సాలిడ్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసింది. కానీ ఓవరాల్ గా 40 కోట్ల వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఇక్కడ అందుకోలేకపోయింది. 40 కోట్ల రేంజ్ లో అడ్వాన్స్ బేస్ మీద బిజినెస్ జరిగిన ఈ సినిమా తొలి రోజు నుండి ఓ లాంగ్ రన్ లో అద్భుతమైన ట్రెండ్ ను చూపించి నైజాం లో రన్ కంప్లీట్ అయ్యే టైం కి 31.65 కోట్ల రేంజ్ లో షేర్ అందుకొని పరుగును పూర్తి చేసుకుంది. దాంతో 40 కోట్ల బిజినెస్ లో 31.65 కోట్ల రేంజ్ లో రికవరీని సొంతం చేసుకున్న సినిమా 8.35 కోట్ల రేంజ్ దాకా లాస్ ను దక్కించుకుంది. ఆ లాస్ అయిన అమౌంట్ డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలు వెనక్కి ఇచ్చేయాల్సిందే కాబట్టి పెద్దగా నష్టమేమీ ఉండదనే చెప్పాలి. కానీ మేకర్స్ ఎక్స్పెక్ట్ చేసినట్లు 40 కోట్ల మార్కును దాటేసి లాభాలను కూడా అందుకుంటుంది అనుకున్నా అది జరగలేదు. తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా కూడా సినిమా పరిస్థితి ఇలానే ఉంది. మేజర్ సెంటర్స్ లో అద్భుతమైన ట్రెండ్ ను చూపెడుతూ డబ్బింగ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్ అందుకున్న ఓవరాల్ గా టోటల్ బ్రేక్ ఈవెన్ ను దాటలేకపోయింది ఈ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.